Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanasekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video already we are discussing about the different topics and key points gurinchi మనం డిస్కస్ చేస్తున్నాం. సో నెక్స్ట్ చాప్టర్ లో మనం ఆల్రెడీ ట్రాన్స్పోర్టేషన్ గురించి స్టార్ట్ చేసాం. సో నెక్స్ట్ పార్ట్ కి వచ్చేసరికి ట్రాన్స్పోర్టేషన్ లో నెక్స్ట్ పార్ట్ ఏంటంటే సో ఇంపార్టెంట్ కీ పాయింట్స్ లో కంట్రోల్ ఆఫ్ ద హార్ట్ బీట్. సో హార్ట్ బీట్ ఏ విధంగా కంట్రోల్లో ఉంటుంది. సో ఇది షార్ట్ ఆన్సర్స్ కి అడిగేటటువంటి ఛాన్సెస్ 4 మార్క్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏంటంటే కంట్రోల్ ఆఫ్ హార్ట్ బీట్. సో హార్ట్ బీట్ ని ఎలా కంట్రోల్ చేస్తుంది, ఏ విధంగా హార్ట్ బీట్ అనేది జరుగుతుంది, సో దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో అట్ రెస్ట్, సో ఎప్పుడైతే రెస్ట్ స్టేజ్ లో ఉంటుందో నార్మల్ హార్ట్ రేట్ ఈజ్ 50 to 100 బీట్స్. అంటే రెస్ట్ స్టేజ్ లో మనకి స్లీపింగ్ టైంలో కానీ లేదా చాలా కూల్ గా నార్మల్ గా ఉన్నప్పుడు కానీ హార్ట్ బీట్ ఎలా ఉంటుందంటే సో దర్ ఈస్ ద హార్ట్ బీట్ రేట్ 50 to 100. సో 50 నుంచి 100 మధ్యలో హార్ట్ బీట్స్ అనేవి ఉంటాయి పర్ మినిట్. సో ఇక్కడ ఏంటంటే పర్ మినిట్ అంటే ఒక నిమిషానికి సో కూల్ గా ఉన్నటువంటి టైంలో నార్మల్ గా ఉన్నప్పుడు నార్మల్ హార్ట్ బీట్స్ ఎంత ఉంటాయంటే 50 నుంచి 100 సార్లు మధ్యలో కొట్టుకుంటూ ఉంటుంది. సో దిస్ ఈజ్ నార్మల్ హార్ట్ బీట్. సో డ్యూరింగ్ ఎక్సర్సైజ్ అంటే మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కానీ పరిగెత్తేటప్పుడు కానీ బాడీ రన్నింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు కానీ ఇలాంటి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు 200 బీట్స్ పర్ మినిట్. సో 200 బీట్స్ అనేవి ఉంటాయి ఒక నిమిషానికి. ద హార్ట్ బీట్ ఈజ్ ఇంటేటెడ్ బై ద పేస్ మార్క్ ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ ద స్పెషలైజ్డ్ మజిల్ సెల్స్ అట్ ద టాప్ ఆఫ్ ద రైట్ ఆర్టిమమ్. సో ఇక్కడ ఏంటంటే హార్ట్ బీట్ కోసం ఒక స్పెషలైజ్డ్ సెల్స్ అనేవి ఉంటాయి, మజిల్ సెల్స్ ఉంటాయి. సో స్పెషలైజ్డ్ మజిల్ సెల్స్ అనేవి ఉంటాయి అట్ ద టాప్ ఆఫ్ ద రైట్ ఆర్టిమమ్. సో రైట్ మనం హార్ట్ డయాగ్రామ్ చూసాం కదా, రైట్ ఆర్టిమమ్ లో మనకి స్పెషల్ మజిల్స్ ఉంటాయి బికాస్ ఇట్స్ క్రియేటింగ్ ద హార్ట్ బీట్స్ ని క్రియేట్ చేస్తుంటాయి. సో దాన్ని పేస్ మేకర్స్ అంటాం. పేస్ మేకర్స్ ఆర్ ద హార్ట్ బీటర్ సెల్స్. అవి కూడా స్పెషలైజ్డ్ మజిల్ సెల్స్ అనేవి ఉంటాయి. ఇవి ఎక్కడ ఉంటాయంటే రైట్ ఆర్టిమమ్ లో ఉంటాయి. సో కంట్రోల్ ఆఫ్ ద హార్ట్ బీట్ అనేది సో తీసుకుంటే రెస్టింగ్ స్టేజ్ సో ద నార్మల్ హార్ట్ బీట్స్ ఈజ్ 50 to 100. సో ఇక్కడ ఏంటంటే 50 నుంచి 100 బీట్స్ మధ్య మాత్రమే ఉంటుంది పర్ మినిట్. అంటే ఒక నిమిషానికి సో ఇంత మధ్యలో మాత్రమే హార్ట్ బీట్స్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ డ్యూరింగ్ ద ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మాత్రమే సో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు 200 బీట్స్ పర్ మినిట్, ఒక నిమిషానికి 200 బీట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ద రైట్ బీట్ ఇస్ ఇంటేటెడ్ బై ద పేస్ మేకర్. సో ఇక్కడ ఏంటంటే హార్ట్ బీట్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఇంటేటెడ్ బై ద పేస్ మేకర్స్. సో ఆ మజిల్ సెల్స్ ఎక్కడ ఉంటాయంటే రైట్ ఆర్టిమమ్ లో ఉంటాయి. సో నెక్స్ట్ ఇక్కడ సో కంట్రోల్ ఆఫ్ ద హార్ట్ బీట్ లో నెక్స్ట్ మనం చూస్తే సో ఫ్లో చార్ట్ లో కానీ అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా జరుగుతుంది అంటే సో జనరల్ గా బ్లడ్ ప్రెషర్. సో దీన్ని బ్లడ్ ప్రెషర్ ఏమని పిలుస్తుంటామంటే మనం బీపీ అంటున్నాం. బ్లడ్ ప్రెషర్ అంటే ద ఫ్లోయింగ్ ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ టు అదర్ ఆర్గానిజమ్స్ అదర్ పార్ట్స్. సో ద ఫ్లోయింగ్ ఆఫ్ బ్లడ్ లెవెల్స్ తీసుకోవాలి. బ్లడ్ ప్రెషర్ అంటే ఆ ఫ్లో అయ్యేటటువంటి బ్లడ్ యొక్క ప్రెషర్ ఎలా ఉంటుందో దాన్ని మనం బీపీ అని పిలుస్తూ ఉంటాం. సో బ్లడ్ ప్రెషర్ అనేది సో పెరిగితే డిక్రీజింగ్ ఆఫ్ హార్ట్ రేట్. బ్లడ్ ప్రెషర్ పెరిగితే హార్ట్ రేట్ అనేది తగ్గుతుంది. సో బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గిపోతే హార్ట్ రేట్ అనేది పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ తగ్గితే హార్ట్ రేట్ అనేది పెరుగుతుంది. సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే CO2 కాన్సన్ట్రేషన్, O2 కాన్సన్ట్రేషన్ రెండు ఉన్నాయి. సో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ తగ్గినప్పుడు లేదా కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడు హార్మోన్ అడ్రినలిన్. సో ఈ మూడు అనేది మనకేంటంటే హార్ట్ బీట్ ని కంట్రోల్ చేస్తాయి. జనరల్గా ఇప్పుడు హార్ట్ బీట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. హార్ట్ బీట్ లో మనకి ఏ విధంగా అనేది సో నార్మల్ హార్ట్ అయితే మనకి ఏంటంటే 50 నుంచి 100 ఉంటాయి అని చెప్తాము. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు 200 బీట్స్ అనేవి ఉంటాయి. సో ఇవి కూడా ఏంటంటే పర్ మినిట్. సో మినిట్ కి మనకి జరిగేటటువంటి ప్రాసెస్ ఇది. సో 50 to 100 అంటే సో నార్మల్ హార్ట్ రేట్, 200 బీపీస్ అంటే బీట్స్ అంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు. ఇలాంటి హార్ట్ బీట్ ఉన్నప్పుడు ఇక్కడ హార్ట్ బీట్ అనేది కంట్రోల్ అవ్వడానికి సో బ్లడ్ ప్రెషర్ గురించి మనం డిస్కస్ చేస్తాం. బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగితే హార్ట్ రేట్ అనేది తగ్గుతుంది. బ్లడ్ ప్రెషర్ అనేది డిక్రీజ్ అయితే హార్ట్ రేట్ అనేది పెరుగుతుంది. ఈ మూడింటికి కూడా ఈ హార్ట్ బీట్ కి కూడా మెయిన్ 3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే వేటి కంట్రోల్స్ లో ఉంటాయంటే
సో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ లేదా కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ కానీ లేదా హార్మోన్ అడ్రినలిన్ యొక్క హార్మోన్ బేస్ చేసుకుని కూడా ఈ హార్ట్ బీట్ అనేది కంట్రోల్లో ఉంటుంది. సో ఇది మనకి ఏంటంటే హార్ట్ బీట్ కి సంబంధించినటువంటిది, కంట్రోలింగ్ ఆఫ్ హార్ట్ బీట్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనము ద సర్క్యులేషన్. సో ఇక్కడ మనం సర్క్యులేషన్ గురించి డిస్కస్ చేస్తే ఏ విధంగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది, అంటే సో ఇక్కడ మనకి ఏంటంటే సుపీరియర్ వెన్ క్యావ్ అంటే ఏంటి మనకి, సో పై అప్పర్ బాడీస్ నుంచి బ్లడ్ కలెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ లంగ్ ఉంటుంది, రైట్ సైడ్ లంగ్ ఉంటుంది. సో మధ్యలో మనకి హార్ట్ ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ లంగ్స్ ఉంటాయి. ఎందుకు లంగ్స్ తో అటాచ్ అంటే బికాస్ ఆఫ్ ఆక్సిజన్ అనేది బ్లడ్ లోకి మిక్స్ అవ్వాలంటే మనకి ఏం కావాలి, లంగ్స్ అనేది కావాలి. బికాస్ ఎందుకంటే లంగ్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పిరేటరీ ఆర్గన్. సో రెస్పిరేటరీ ఆర్గన్ కింద మనం లంగ్స్ ని చెప్పుకుంటాము, ట్రాన్స్పోర్టేషన్ ఆర్గన్ కింద మనము హార్ట్ ని చెప్పుకుంటున్నాం. అలా సో లంగ్స్ లోకి వచ్చిన తర్వాత లంగ్స్ లో నుంచి ఆక్సిజన్ అనేది దేంతో రిలీజ్ అవుతుంది, సుపీరియర్ వెన్ క్యావ్ లోకి రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఆక్సిజన్ ఏమవుతుంది, సో పల్మనరీ వెన్ క్యావ్ లోకి రిలీజ్ అవుతుంది. సో రిలీజ్ అయిన తర్వాత ఈ ఆక్సిజన్ మొత్తాన్ని తీసుకొచ్చి ఎక్కడికి రిలీజ్ చేస్తుంది అంటే సో మనకి సో రైట్ వెంట్రిక్యులర్స్ లోకి రిలీజ్ చేస్తాయి. సో ఇక్కడ ప్యూరిఫై అయిన తర్వాత ఇట్ మే బి సో ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి రిలీజ్ అవుతుంది. ఇక్కడ రిలీజ్ అయిన తర్వాత ఏం చేస్తుంది, బాడీ పార్ట్స్ కి సప్లై చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి సో సేమ్ కార్బన్ డైఆక్సైడ్ అంటే బాడీ నుంచి కలెక్ట్ చేసినటువంటి బ్లడ్ అంతా తీసుకొచ్చి మనకి ఏంటంటే లెఫ్ట్ వెంట్రిక్యులర్స్ లోకి రిలీజ్ చేస్తుంది. ఇదేమవుతుందంటే లెఫ్ట్ లంగ్ లోకి రైట్ లంగ్ లోకి స్ప్రెడ్ చేస్తుంది. అక్కడ మనకి ఏంటంటే డీఆక్సినేటెడ్ బ్లడ్ అంతా పోయి మరి ఆక్సినేటెడ్ గా మారుతుంది. ఇలా బ్లడ్ ప్యూరిఫై అయిన తర్వాత సో బాడీలో ఉన్నటువంటి టిష్యూస్ అన్నిటికీ కూడా ఏం చేస్తుందంటే సో సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్, సో బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. సో ఆక్సిజన్ సర్క్యులేషన్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మనం సో డిస్కస్ చేసుకున్నట్లు కార్బన్ అంటే ఇప్పుడు చూడండి ఇవి టిష్యూ సెల్స్ అంటే కణాలు, అవయవంలో ఉన్నటువంటి కణాల దగ్గరికి వెళ్ళినప్పుడు బ్లడ్ సో రిలీజ్ అయిన తర్వాత అక్కడ ఆక్సిజన్ తీసుకునేస్తుంది. ఆక్సిజన్ బ్లడ్ లోకి మిక్స్ అయిపోతుంది. ఆక్సిజన్ బ్లడ్ లోకి మిక్స్ అయిన తర్వాత సో ఆక్సిజన్ సెల్స్ లోకి వెళ్ళిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ లోకి వస్తుంది. ఈ బ్లడ్ మొత్తం కలెక్ట్ చేసుకొచ్చి మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ లెఫ్ట్ వెంట్రిక్యులర్స్ లోకి రిలీజ్ చేస్తుంది. పైన ఉన్న పార్ట్స్ నుంచి కూడా మనకి ఏంటంటే సో కలెక్ట్ చేసి సో లెఫ్ట్ వెంట్రిక్యులర్స్ లోకి రిలీజ్ చేస్తుంది. ఈ బ్లడ్ అంతా కూడా లంగ్స్ లోకి వెళ్ళి అక్కడ మళ్ళీ ఆక్సినేటెడ్ బ్లడ్ గా మారి సో సేమ్ మళ్ళీ ఏమవుతుందంటే రైట్ వెంట్రిక్యులర్ రిలీజ్ అవుతుంది. అక్కడ ఆక్సినేటెడ్ బ్లడ్ గా మారి సో బాడీ పార్ట్స్ కి సప్లై చేస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ద సర్క్యులేషన్. దీన్ని ఏమంటామంటే రవాణా వ్యవస్థ, సర్క్యులేషన్ అంటున్నాము. సో ప్రసన్న ఈ విధంగా అయితే జరుగుతుంది. సో ఈ వీడియోలో మనము సో కంట్రోలింగ్ ఆఫ్ హార్ట్ బీట్ గురించి డిస్కస్ చేసుకున్నాం, సర్క్యులేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.